అందరికీ నమస్కారం. శివాలయ విశేషాలను గురించి తెలుసుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. ఓం నమః శివాయ. ఆలయాలలో కానీ ఆలయ సమీపంలో కానీ పుష్కరిణి ఉంటుంది. గుండము, నీటి చలమలు, బావులు, వీటిని తీర్థములు అని పిలుస్తారు. పుణ్యక్షేత్రాలలో వీటిలో స్నానం చేస్తే కలిగే ఫలితం ఏమిటి? ఈ విషయాన్ని గురించి సాక్షాత్తు పరమేశ్వరుడే తన పుత్రుడైన సుబ్రహ్మణ్య స్వామికి ఈ విధంగా వివరించాడు. శ్రూయంతే వాద్యఘోషాశ్చ యావద్దూరాత్ శివాలయాత్ తావత్ శివపురం సాక్షాదనవద్యే మనోన్మని. శివాలయం నుంచి ఎంత దూరం వాద్యఘోష వినపడుతుందో అది శివుడు నివసించే ఊరు, అంటే శివపురం అని తెలుసుకోవాలి. స్తుతి స్తోత్ర రవో యావద్దూరే శంభోర్జయధ్వని శ్రూయతే రాజతగిరే శిఖరం తావదుచ్యతే. పరమేశ్వరుని జయ జయ ధ్వానాలు, ఆయన స్తుతులు, స్తోత్రాలు, భజనలు ఎంతవరకు వినపడతాయో అంతవరకు అది రజతగిరి శిఖరమే. అందులో ఎలాంటి సందేహం లేదు. తేషామేవ సమీపస్థం యద్యత్తోయం షడానన తత్తీర్థం పరమం పుణ్యం తత్ర స్నాత్వా శివాం యజేత్. ఆలయ సమీపంలో ఉన్న తీర్థం పరమ పుణ్యప్రదమైనది. అక్కడ స్నానం చేసి శివుని పూజించాలి. దాన్ని శివగంగగా భావించి స్నానం చేసి సేవించాలి. ఆలయ పుష్కరిణి తీర్థం వద్ద శుభ్రత పాటించాలి. వాటిని సంరక్షించుకోవడం అందరి బాధ్యత. ఆలయంలో శిఖరం చాలా ముఖ్యమైన విశేషమైన భాగం. స్వామి మూలమూర్తి పైన నిర్మించబడేదే శిఖరం. అలాంటి శిఖరాన్ని దర్శిస్తే కలిగే ఫలితం ఏమిటి అని సుబ్రహ్మణ్య స్వామి అడిగితే ఆ శివుడు ఇలా చెప్తున్నాడు. దూరతః శిఖరం దృష్ట్వా నమస్కుర్యాత్ యో నరః ముచ్యతే సర్వపాపేభ్యో నిర్మోకాదివ పన్నగః. దూరం నుంచి శిఖరం చూసి నమస్కరించినంత మాత్రాననే అతడు సర్వపాపాల నుంచి విడుదలవుతాడు, పునీతుడవుతాడు. శివాలయానికి వెళ్ళిన వారు 3 లింగాలను ఖచ్చితంగా దర్శించాలి. 1 స్థూలలింగం, 2 సూక్ష్మలింగం, 3 భద్రలింగం. వీటినే లింగత్రయము అంటారు. స్థూలలింగం విమానం స్యాత్, సూక్ష్మలింగం సదాశివం, బలిపీఠం భద్రలింగం లింగత్రయమిహోచ్యతే. గర్భగుడిపై నిర్మించబడిన విమానం స్థూలలింగం. ఆలయంలో కొలువుతీరిన మూలలింగం సూక్ష్మలింగం. ధ్వజస్తంభానికి ముందు ఉండే బలిపీఠం భద్రలింగం. విమానం నీడను దాటడం, తొక్కడం దోషం. శివలింగ నిర్మాల్య ద్వారాన్ని దాటకూడదు. బలిపీఠం వద్ద తప్ప మరెక్కడా కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు అని శాస్త్రం చెబుతుంది.